జిల్లాలో 2 జెడ్పీటీసీ ఎన్నికలు, ఒకటి పులివెందుల, 2 ఒంటిమెట్ట. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళి చూసిన తర్వాత, విధానం చూసిన తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అని ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు. చరిత్రలో ఏ ఎన్నిక జరగనంత ఘోరంగా కడపలో జరిగినటువంటి 2 ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగాయి అంటం కంటే పోలీసు వారే దగ్గరుండి ఓట్లు వేసి గెలిపించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశాన్ని చేశారు. చాలా విచిత్రమైనటువంటి ఎన్నికది. నేను 1989 నుంచి కూడా రాజకీయాలను అత్యంత సన్నిహితంగా పరిశీలిస్తున్నాను. ఇలాంటి దారుణమైన పోలింగ్ ఎప్పుడూ జరగలేదు. 2017లో నంద్యాలలో జరిగింది, కానీ కొద్దిగా బెటర్గా జరిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంటే ఆ కాన్స్టిట్యున్సీలో, అంటే ఆ ప్రాదేశికమైనటువంటి జెడ్పీటీసీలో 10,601 ఓటు ఉంటే ఆ 10,601 ఓటులో 75% ఆఫ్ ఓటర్సు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. వినియోగించుకోకుండా చేశారు. మరి ఎవరు ఓట్లు వేశారు? పక్కన ఉన్నటువంటి జమ్మలమడుగు నుంచి, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఓటర్లను, తెలుగుదేశం కార్యకర్తలను తరలించారు, ఓట్లు వేసుకున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తొస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా రియాక్ట్ అవుతూ ఒక మాట మాట్లాడారు. ఎక్కడో ఏదో జరిగింది, మోసం జరిగిందో అన్యాయం జరిగిందో ఆధారాలు లేవు, ఆ దేవుడికే తెలుసు అని చెప్పాడు. ఎవరు మోసం చేశారో ఎవరు చాలా అనుమానాలు వచ్చాయి. ఈవీఎంల్లో మోసం జరిగిందనేటువంటి భావన ఇవాళ కూడా ఉంది, కానీ ఆధారాలు లేవు, ఆ భగవంతుడికే తెలుసు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా భావించి అంగీకరిస్తున్నాము అని అన్నాడు. మరి ఈరోజు పులివెందుల్లో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దారుణంగా వ్యవహరించింది, ఎన్నికల కమిషన్ దారుణంగా వ్యవహరించింది, పోలీసులు దారుణంగా వ్యవహరించారు. సాక్ష్యాధారాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అన్యాయం జరిగింది, అక్రమం జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పులివెందుల్లో ఉన్నటువంటి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండా పక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు ఓట్లు వేసి తెలుగుదేశాన్ని గెలిపించే కార్యక్రమం చేశారు. దానికి పోలీసు వారు సహకరించారు. పోలీసు వారు అనడం కంటే కోయా ప్రవీణ్ ఐపీఎస్ దానికోసమే నియమించబడ్డట్టుగా ఆయన పూర్తిగా సహకరించే కార్యక్రమం చేశారు. ఏజెంట్లను లాగేశారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు అంటే వారిని బెదిరించి బయటికి పంపించారు. ఎవరిది? పోలీసు వారు, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు. ఆ నియోజకవర్గంలో వారు మాత్రం ఎవరు బయటకు రాకోకుండా జాగ్రత్త పడ్డారు, ఓట్లు వేయకోకుండా జాగ్రత్త పడ్డారు. చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నాడో మీరు చూసే ఉంటారు. పేర్లు చదివాడు. ఈ పేర్లన్నీ జమ్మలమడుగు వాళ్ళే లైన్లో నుంచి వేశారు అని చెప్పి పేర్లన్నీ చాలా స్పష్టంగా చదివి వినిపించినటువంటి సందర్భం. మీరు లైన్లో నిలబడి ఓటేశాడు. ఈ రకమైనటువంటి దారుణంగా అసలు ఓటర్లు ఓట్లు వేయకోకుండా నకిలీ ఓటర్లు వచ్చి ఓట్లు వేసినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇది ఎన్నికనాలా? ఈ ఎన్నికను ఆమోదించాలా? ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూడాలా? ఇది ఇక్కడ రాష్ట్ర ప్రజానీకం అందరూ అనుకుంటుంది. నిజమైన ప్రజాస్వామికవాదులు దీన్ని ఖండించాలా వద్దా నేను అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా ఎన్నికలు జరిపారే. అవినాష్ రెడ్డి గారిని ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలా వెంటాడారండి పోలీసులు? ఎందుకండి ఆయన వెంటాడాల్సిన అవసరం? హౌస్ అరెస్ట్ చేసేయచ్చు కదా. అరెస్ట్ చేసి కారులో ఎక్కించుకెళ్ళారు, ఎర్రగుంట్లకి వెళ్ళారు. ఎర్రగుంటలో అక్కడ మరి సుధీర్ రెడ్డి గారు అడ్డం పడ్డారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి వదిలిపెట్టి మళ్ళీ ఆఫీస్కి వచ్చిన తర్వాత కోయా ప్రవీణ్ గారు ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. కోయా ప్రవీణ్ గారు డిఐజీ డైరెక్ట్గా వైసీపీ ఆఫీస్కి వచ్చి
అవినాష్ రెడ్డి గారి దగ్గర కూర్చుని బయటకు వెళ్ళకోకుండా అడ్డం పడ్డాడే. ఏమిటిదంతా? మరి మీరు కడమ వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా అలా చేశారా? మరి రామ్ ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మంత్రి గారు ఆయన ఒంటిమిట్ట బూతుల్లోకి వెళ్ళి దౌర్జన్యాలు చేసే కార్యక్రమం చేశారే. మా జడ్పీటీసీ సభ్యుడైనటువంటి వ్యక్తిని తిరగనీయకోకుండా అవసరం చేసినటువంటి సందర్భాలు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి, పోలింగ్ ముగిసింది, స్పష్టమైనటువంటి ఆధారాలు బహిరంగంగా అర్థమవుతున్నాయి. ఈ ఎన్నిక చెల్లుతుందా? చెల్లే విధంగా ఎన్నికల కమిషన్ యాక్సెప్ట్ చేస్తుందా? నిజంగా నేను మనవి చేస్తున్నాను, నిజంగా ఎన్నికల కమిషన్ అనేది ప్రభావితం కాకపోతే మళ్ళా తిరిగి రీఎలక్షన్ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎన్నికల కమిషన్ అంత ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తుందో లేదో ఎదురు చూడాలి. లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ అయినా దీనిలో ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాగే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకుంటూ పోతే ఇంకా తెలుగుదేశమే కదా, పోలీసులు దగ్గరుండి ఓట్లు గుద్దేస్తారు, తెలుగుదేశాన్ని గెలిపిస్తారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రశంసలు పొందుతారు కోయా ప్రవీణ్ లాగా. ఇలా చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికుంటుందా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ఎన్నికల్లో ఈ పరిస్థితుల్లో, ఇంత దారుణం జరిగినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న ఓటమిని చవి చూడవచ్చునేమో, కానీ చాలా పెద్ద సానుభూతిని పులివెందుల్లోనూ, కడపలోనూ, రాష్ట్ర వ్యాప్తంగానూ, దేశవ్యాప్తంగానూ జగన్మోహన్ రెడ్డి గారు పొందగాడని నేను విశ్వసిస్తున్నాను. ఏదో ఒక విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ చిన్న విజయాన్ని ఒంటిమిట్టలోనో లేకపోతే పులివెందుల్లోనూ పొందవచ్చునేమో, కానీ ఇంతకంటే 1000 రెట్ల భారమైనటువంటి అప్రతిష్టను మూటగట్టుకున్నాడనేది వాస్తవం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.